హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీ కంటికి కనిపించని ఒక అదృశ్య శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ కుటుంబంలో ఒకరిని పూర్తిగా మార్చేస్తే ఎలా ఉంటుంది? దైవంగా భావించిన శక్తే మిమ్మల్ని సర్వనాశనం చేయటానికి సిద్ధపడితే మీరు ఎవరిని నమ్ముతారు? ఊహించని మలుపులు, ఒళ్ళు గగ్గురు పొడిచే భయానక దృశ్యాలతో సాగే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ఈ రోజు మనం చూడబోతున్నాం. మంత్రాలు, తంత్రాలు మరియు క్షుద్ర శక్తుల మధ్య నలిగిపోయే ఒక కుటుంబ కథ ఇది. ఈ రోజు మనం చూడబోయేది థాయిలాండ్ దేశపు అత్యంత భయంకరమైన హారర్ చలనచిత్రం ది మీడియం. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ థాయిలాండ్ దేశంలోని ఈశాన్ అనే ఒక మారుమూల గ్రామంలో ప్రారంభమవుతుంది. ఈ గ్రామంలో ప్రకృతి అందాలతో పాటు పురాతన నమ్మకాలు, ఆచారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక డాక్యుమెంటరీ చిత్రీకరించే బృందం ఈ గ్రామానికి వస్తుంది. అక్కడ నివసించే నిమ్ అనే మహిళ గురించి తెలుసుకోవటమే వారి ముఖ్య ఉద్దేశం. నిమ్ ఆ గ్రామంలో ఒక శతాబ్దాలుగా పూజించబడుతున్న బాయన్ అనే స్థానిక మంచి దైవానికి మాధ్యమంగా ఉంటుంది. బాయన్ అనే దైవం నిమ్ శరీరం ద్వారా ప్రజలకు మంచి చేస్తుందని, రోగాలను నయం చేస్తుందని ఆ గ్రామస్తులు నమ్ముతారు. నిమ్ కుటుంబంలో తరతరాలుగా కేవలం మహిళలకే ఈ దైవశక్తి లభిస్తుంది. నిజానికి ఈ శక్తి మొదట నిమ్ అక్క అయిన నోయ్కి రావాల్సింది. కానీ నోయ్ క్రైస్తవ మతంలోకి మారటం వల్ల ఆ దైవశక్తి నిమ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. నిమ్ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ ప్రజల కష్టాలను తీరుస్తూ ఉంటుంది. ఇక చిత్రీకరణ బృందం నిమ్ దైనందిన జీవితాన్ని, ఆమె చేసే పూజలను రికార్డ్ చేస్తూ ఉంటుంది. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో నిమ్ బావగారు మరణిస్తారు. ఆ అంత్యక్రియలకు హాజరు కావటానికి నిమ్ తన అక్క నోయ్ ఇంటికి వెళ్తుంది. అక్కడే ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర ప్రవేశిస్తుంది. ఆమె పేరు మింక్. మింక్ మరెవరో కాదు, నోయ్ కూతురు, అంటే నిమ్ మేనకోడలు. మింక్ ఆధునిక ఆలోచనలు గల అమ్మాయిని చెప్పాలి. ఆమెకు ఈ దైవాలు, నమ్మకాలపై అస్సలు నమ్మకం ఉండదు. ఒక కార్యాలయంలో పనిచేస్తూ నగర సంస్కృతికి అలవాటు పడిన అమ్మాయి. అయితే అంత్యక్రియల సమయంలో మింక్ ప్రవర్తనలో నిమ్కి కొన్ని వింత మార్పులు కనిపిస్తాయి. మింక్ ఒక్కసారిగా వింతగా నవ్వటం, పెద్దవారితో అసభ్యంగా ప్రవర్తించటం చూసి నిమ్ ఆశ్చర్యపోతుంది. నోయ్ కుటుంబంపై ఏదో శాపం ఉందని నిమ్ అనుమానించటం ఇక్కడే మొదలవుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ మింక్ ప్రవర్తన మరింత భయంకరంగా మారుతుంది. ఆమె ప్రవర్తన ఒక చిన్న పిల్లాడిలా, కొన్నిసార్లు ఒక క్రూర జంతువులా మారిపోతుంది. రాత్రి వేళల్లో నిద్రపోకుండా ఇల్లంతా తిరగటం, గోడలను గిచ్చటం వంటి పనులు చేస్తూ ఉంటుంది. ఆఫీసులో కూడా వింతగా ప్రవర్తించడం వల్ల ఆమె ఉద్యోగం పోతుంది. ఇక డాక్యుమెంటరీ బృందం ఈ మార్పులన్నింటినీ తమ కెమెరాలో బంధిస్తూ ఉంటారు. ఒక రాత్రి మింక్ పూర్తిగా స్పృహ కోల్పోయి తనపై తనకు నియంత్రణ లేనట్లుగా ప్రవర్తిస్తుంది. నిమ్ ఇది చూసి బాయన్ దైవశక్తి ఇప్పుడు మింక్ శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోందని భావిస్తుంది. ఎందుకంటే వారి వంశంలో తదుపరి మాధ్యమంగా మారే వయసు మింక్ కి వచ్చింది. కానీ మింక్ తల్లి నోయ్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తన కూతురు ఇలాంటి మూఢనమ్మకాల్లో పడటం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. పరిస్థితి చేదాటిపోవడంతో నోయ్ ఒక తప్పు నిర్ణయం తీసుకుంటుంది. ఒక నకిలీ మంత్రగాడిని పిలిపించి మింక్ శరీరంలోకి దైవశక్తి రాకుండా పూజలు చేయిస్తుంది. కానీ ఆ పూజ విఫలమవ్వటమే కాకుండా మింక్ పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది. మింక్ రక్తం కక్కుంటుంది. ఆమె శరీరంపై వింత గుర్తులు కనిపిస్తాయి. నిమ్ రంగంలోకి దిగి అసలు విషయం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంది. నిమ్ తన దైవమైన బాయన్ సహాయంతో పరిశోధన చేయగా ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. మింక్ తండ్రి కుటుంబం గతంలో ఎన్నో ఘోరమైన పాపాలు చేసింది. వారి పూర్వీకులు వందలాది మందిని చంపారు, జంతువులను హింసించారు. ఆ పాపాల వల్ల చనిపోయిన వందలాది మంది ఆత్మలు, జంతువుల ప్రేతాత్మలు పగతో రగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు మింక్ శరీరంలో ఉన్నది మంచి దైవం కాదు, ఆ పాత పగతో ఉన్న వేలాది దుష్ట శక్తులు మరియు ప్రేతాత్మల సమూహమని నిమ్కి అర్థమవుతుంది. మింక్ పూర్తిగా ఆ దుష్ట శక్తుల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఒకరోజు రాత్రి ఆమె ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను దారుణంగా చంపి తింటుంది. ఆ తర్వాత ఇంటి నుండి పారిపోయి ఒక పాడుబడిన ఫ్యాక్టరీలోకి వెళ్తుంది. అక్కడ ఆమె చేసే పనులు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. నిమ్ ఆ దుష్ట శక్తులను వెళ్ళగొట్టడానికి ఒక పెద్ద శాంతి పూజ చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఊహించని విధంగా పూజకు కొన్ని రోజుల ముందు నిమ్ తన పడక గదిలోనే శవమై కనిపిస్తుంది. ఆమె ఎలా చనిపోయిందో ఎవరికీ అర్థం కాదు. వారిని కాపాడే ఏకైక దిక్కు కూడా లేకుండా పోతుంది. నిమ్ మరణంతో నోయ్ పూర్తిగా కుంగిపోతుంది. కానీ తన కూతుర్ని కాపాడుకోవటానికి నిమ్ స్నేహితుడైన శాంతి అనే ఒక శక్తివంతమైన తాంత్రికుణ్ణి ఆశ్రయిస్తుంది. శాంతి ఆ పాడుబడిన ఫ్యాక్టరీని పూజకు వేదికగా చేసుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న దుష్ట శక్తులను బంధించటం సులువని అతను నమ్మకం. ఎందుకంటే అక్కడున్న దుష్ట శక్తులను బంధించటం సులువవుతుందని చెప్పి అతని నమ్మకం.
పూజ పూర్తయ్యే వరకు మింకును ఒక గదిలో ఉంచి ఆ గది తలుపులను పవిత్రమైన దారాలు కట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ తలుపులు తీయకూడదని చెప్తారు. ఇక పూజ రోజు రానే వస్తుంది. శాంతి మరియు అతని శిష్యులు ఫ్యాక్టరీ మధ్యలో కూర్చొని పెద్ద ఎత్తున మంత్రోచ్చరణలు ప్రారంభిస్తారు. ఇటువైపు నోయ్ కూడా పూజలో పాల్గొంటుంది. అదే సమయంలో మింక్ ఉన్న గది నుంచి భయంకరమైన శబ్దాలు రావటం మొదలవుతుంది. మింక్ తన తల్లి గొంతుతో, చిన్నపిల్లల గొంతుతో ఏడుస్తూ తలుపులు తీయమని ప్రాధేయపడుతుంది. కెమెరామెన్లు మరియు ఇంట్లో ఉన్న మింక్ మేనమామ ఆ శబ్దాలకు భయపడిపోతారు. సరిగ్గా క్లైమాక్స్ సమయంలో మింక్ మేనమామ భార్య భ్రాంతికి గురవుతుంది. తన బిడ్డ లోపల ఏడుస్తున్నాడని నమ్మి శాంతి చెప్పిన నిబంధనను ఉల్లంఘించి మింక్ ఉన్న గది తలుపులు తెరుస్తుంది. అంతే, అక్కడ వినాశనం మొదలవుతుంది. గదిలో నుంచి బయటకు వచ్చిన మింక్ కేవలం ఒక మనిషిలా కాకుండా ఒక క్రూర మృగంలా ప్రవర్తిస్తుంది. ఆమె మేనమామ భార్యను, ఆమె బిడ్డను దారుణంగా హతమారుస్తుంది. అలాగే ఫ్యాక్టరీలో పూజ చేస్తున్న శాంతి పైకి దుష్ట శక్తులు దాడి చేస్తాయి. శాంతి నమ్మి పూజించిన శక్తులు కూడా అతన్ని మోసం చేస్తాయి. శాంతి భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అతని శిష్యులు ప్రేతాత్మలుగా మారిపోయి అక్కడ ఉన్న కెమెరామెన్లపై, మిగిలిన వారిపై దాడులు చేస్తారు. ఫ్యాక్టరీ అంతా రక్తపాతంగా మారుతుంది. కెమెరాలు కింద పడిపోతున్నా అక్కడ జరుగుతున్న దారుణాలు రికార్డ్ అవుతూనే ఉంటాయి. చివరగా నోయ్ తన కూతుర్ని చూసి ఏడుస్తుంది. కానీ మింక్ లోపల ఉన్న దుష్టశక్తి నోయ్ను కూడా వదలకుండా చంపేస్తుంది. మొత్తం లొకేషన్ శవాల దిబ్బగా మారుతుంది. సినిమా చివరిలో నిమ్ చనిపోవటానికి ముందు ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ చూపిస్తారు. అందులో నిమ్ ఏడుస్తూ, నా జీవితం అంతా బాయన్ దైవం నాలో ఉందో లేదో నాకు నిజంగా తెలియదు అని చెప్తుంది. ఆ నమ్మక ద్రోహం మరియు నిస్సహాయతతో కూడిన మాటలతో సినిమా ఎండ్ అవుతుంది. ఫైనల్ గా ఈ స్టోరీ మనకు చెప్పేది ఏంటంటే, అపారమైన నమ్మకం ఎప్పుడైనా గుడ్డి నమ్మకంగా మారకూడదు. మన పూర్వీకులు చేసిన తప్పుల ప్రభావం రాబోయే తరాలపై ఎలా పడుతుందో, అలాగే దైవ శక్తుల కంటే మనలోని ఆత్మవిశ్వాసం, విచక్షణ ఎంత ముఖ్యమో ఈ సినిమా చూపిస్తుంది. కొన్నిసార్లు మనం నమ్మిన శక్తులే మనల్ని రక్షించలేనప్పుడు మన అంతరాత్మ మరియు ధర్మం మాత్రమే మనల్ని కాపాడగలవు. సో ఫ్రెండ్స్, ఇది ది మీడియం స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.